ఇక్కడ పాకిస్తాన్‌లో ఏదైతే జీలం, చెనాబ్ నదులకి సంబంధించి వాటర్ ట్రాన్స్‌ఫర్ బిగిన్ చేశాక, పాకిస్తాన్‌లో రగిలిపోతున్నారు. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తాం, ఏరులై పారిస్తాం లాంటి ప్రకటనలు మంత్రులే చేశారు, పార్టీల నాయకులే చేశారు, ఉగ్రవాద సంస్థల నాయకులే చేశారు. వాళ్ళు చేసినందువల్ల మరింత వేగంగా పనిచేసాం. మరింత వేగంగా వంతెనలు కట్టాం. మరింత వేగంగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. మరింత వేగంగా పవర్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇంకా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న 30%. ఈ 30% నీరు రాకపోతేనే పాకిస్తాన్‌లో ఉన్నటి సింధ్ ప్రాంతం అల్లాడిపోతుంది. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతాన్ని వరకు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాన్ని వరకు ప్రాబ్లమ్ లేదు ఇంకా. పూర్తిగా మనం ప్రాజెక్ట్ కట్టేస్తే గానీ ఈ జలం చెనాబ్ మీదన ఆగిపోవు. ప్రస్తుతానికి సింధు ప్రాంతానికైతే బాగానే ఇబ్బంది ఉంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీల్లో కావచ్చు, వాళ్ళ నాయకులు ఇదే కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నారన్నమాట. మనకి కుర్బానీగా బక్రా ఏదైతే ఈ గోటుకు సంబంధించినటువంటిది దాన్ని కొనుక్కోవడానికి డబ్బులున్నాయి. కానీ దాన్ని క్లీన్ చేయడానికి అవసరమైన వాటర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితొచ్చింది. ఇది భారతదేశం పాకిస్తాన్‌కి సృష్టించింది అన్నది పాకిస్తాన్ ఆర్థికవేత్త డాక్టర్ షహీదా విజ్రాత్ లాంటి వాళ్ళు ఓపెన్‌గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.